పోక్సో కేసులో జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చింది. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఇక పోక్సో కేసులో జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కు ఇటీవలే రంగారెడ్డి జిల్లా కోర్టు స్పెషల్ కోర్టు ఈ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కేవలం ఆరు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ 4 రోజులు మాత్రమే ఈ తాత్కాలిక బెయిల్ ని మంజూరు చేస్తున్నామన్నట్టుగా కూడా కోర్టు ఈ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఈ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. జానీ మాస్టర్ జాతీయ స్థాయిలో ఒక అవార్డు గ్రహీత. ఆ అవార్డు అందుకోవాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది. దేశంలో చాలా అరుదైనటువంటి వ్యక్తులకే ఈ అవార్డు అందజేస్తారు. తన టాలెంట్ ని గుర్తు చేసి తను చేసినటువంటి కష్టాన్ని ఫలితంగానే ఈ అవార్డు కేంద్రం అందజేయబోతా ఉంది. ఈ కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఈ అవార్డు సందర్భంగా అతను తన చేతుల ద్వారా స్వీకరించాలి. ఇలాంటి అవార్డు జీవితంలో మరెప్పుడు రాదు. దీనికోసమైన కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని జానీ మాస్టర్ కి ఈ కొన్ని రోజుల పాటు తాత్కాలికమైనటువంటి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తన భార్య సుమలత, తన అడ్వకేట్ అందరూ కూడా పోక్సో చట్టాన్ని ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తూ స్పెషల్ కోర్టులో జానీ మాస్టర్ అందుకోవాల్సినటువంటి అవార్డుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కోర్టులో అందజేయడంతో కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆలోచించి మానవతా దృక్పథంతో ఒక వ్యక్తిని రావాల్సినటువంటి అవార్డు ఒక కేసులో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి కోర్టు అనుమతిస్తూ ఈ 4 రోజుల పాటు జానీ మాస్టర్ అందుకోవాల్సినటువంటి అవార్డుని అందుకొని మళ్ళీ తిరిగి కోర్టులో అతను లొంగిపోవాలి అన్నట్టుగా కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పైన జానీ మాస్టర్ ని రిలీజ్ చేయాలి అన్నట్టుగా కూడా జైలు అధికారులకు ఇప్పటికే సాయంత్రం లోపు ఈ ఆదేశాలు జారీ చేస్తామన్నట్టుగా కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇప్పటికే వారి లాయర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నెల 6వ తేదీన బయటకు వచ్చినటువంటి జానీ మాస్టర్ నేరుగా తను జాతీయ స్థాయి ఈ అవార్డుని అందుకొని తిరిగి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలి. ఇతర వ్యక్తులతో ఫోన్ సంభాషణ జరపకూడదు, ఎవరితో మంతనాలు జరపకూడదు, ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడకూడదు, ఏ బహిరంగ సమావేశాల్లో గానీ ఓపెన్ స్టేజ్ పైన గానీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణల పైన కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి తాలూకు ఏ అంశం కూడా ప్రస్తావించకూడదు అంటూ కూడా ఈ కండిషన్ తో కూడినటువంటి ఈ 4 రోజుల పాటు టెంపరరీ బెయిల్ ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు బెయిల్ పేపర్స్ కోర్టు నుంచి జైలుకి అందినట్టయితే సాయంత్రం విడుదలయ్యి 6వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కూడా జానీ మాస్టర్ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమని ఏదైనా కోర్టు ఆదేశం ఇచ్చిందా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. ఖచ్చితంగా కోర్టు ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో అనేక మంది తప్పించుకొని విదేశాలు దాటి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కోర్టు ఏదైనా ఇతనికి స్పెషల్ ఎస్కాట్ కేటాయించి ఆ స్పెషల్ ఎస్కాట్ నేతృత్వంలోనే జానీ మాస్టర్ ఈ అవార్డు అందుకోవాల్సి ఉంటుంది. ఆ స్పెషల్ ఎస్కాట్ అధికారులే మళ్ళీ తిరిగి జానీ మాస్టర్ ని జైలుకి తీసుకొస్తారు అనే ఆదేశాలు ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఈ కండిషన్స్ తో కూడినటువంటి ఆదేశాలు ఉన్నాయా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో వారి న్యాయవాదులు మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ కి రెగ్యులర్ బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? తదుపరి విచారణ కేసు ఏ విధంగా ముందుకెళ్లిపోతుంది? పోక్సో చట్టంలో ఇంత త్వరగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. సుమారు 3 నెలల నుంచి 6 నెలల పాటు పోక్సో చట్టంలో ఏ వ్యక్తి అయినా సరే, అది హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు, సాధారణ వ్యక్తులు మైనర్ అమ్మాయిల పైన వేధింపులకు పాల్పడ్డప్పుడు డెఫినెట్ గా 6 నెలల వరకు జైల్లో ఉండాల్సిందే. 6 నెలల ముందు బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ జానీ మాస్టర్ ఒక అవార్డు గ్రహీత. అతను ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి ఈ అవార్డు, ఇలాంటి అవార్డు విషయంలో కన్సిడర్ చేయాలి, మానవతా దృక్పథంతో పరిగణలోకి తీసుకోవాలి అనే ఒక విషయాన్ని జానీ మాస్టర్ భార్య వారి న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చినందుకు కోర్టు దాన్ని అంగీకరించి హ్యుమానిటీ గ్రౌండ్స్ యాంగిల్లో తనకు ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది కాబట్టి పోలీస్ ఎస్కాట్ ని పెట్టి ఇక్కడి నుంచి కూడా అతను అవార్డు అందుకున్న తర్వాత తిరిగి మళ్ళీ జైల్లో లొంగిపోవాలనే ఒక కండిషన్ తో కూడినటువంటి ఈ టెంపరరీ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టు అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని ఒకవేళ అతను జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఎస్కేప్ అయినా, ఎక్కడైనా తలదాచుకున్నా, ఎక్కడైనా
పారిపోయిన దానికి బాధ్యులు ఎవరు అనే దానిపై కూడా కోర్టు ఖచ్చితంగా వీరి న్యాయవాదులను అడిగి కూడా ఆ పూర్తి వివరాలు సేకరిస్తుంది. దానికి షూరిటీస్ సమర్పించడము, దానికి కొంతమంది జమానత్ ని కూడా అటాచ్ చేసి వాడు పారిపోకుండా బాధ్యతగా మేమున్నామంటూ కూడా కోర్టు ముందు ఈ ప్రస్తావన అంతా కూడా తీసుకొచ్చిన తర్వాతే కోర్టు ఈ రకమైనటువంటి కండిషన్ తో కూడినటువంటి టెంపరరీ బిల్ మంజూరు చేస్తూ ఉంటుంది. ఈ నెల 6వ తేదీన జానీ మాస్టర్ బయటకు వచ్చి 10వ తేదీ వరకు ఈ 4 రోజుల్లోనే ఈ అవార్డుని అతను అందుకొని మళ్ళీ తిరిగి జైల్లో లొంగిపోవాలంటూ మాత్రం ప్రత్యేకంగా ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. స్వామి రైట్, థ్యాంక్ యూ రవితేజ.